ఈరోజు చూస్తూ ఉన్నాం 4 దశాబ్దాలైనా తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తామన్న వాళ్ళు లేకుండా పోయారు. కానీ తెలుగుదేశం పార్టీ అంచు కూడా కదిలించలేకపోయారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకు వేసిన పునాదులు ఈ రోజు వరకు పార్టీ ఈ విధంగా నిలబడింది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు రావడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 1989 నుంచి 94 వరకు ఎన్టీ రామారావు గారు శాసనసభలో ఉంటే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవమానిస్తే బయటికి వెళ్ళిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ద మేజర్ పొజిషన్లో ఉండి ఆ రోజు అపోజిషన్లో ఎదురుగా రాటు తేలిన రాజకీయ నాయకులు, రాజకీయ ఉద్దండులు చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి నాయకులు ఉంటే అలాంటి వాళ్ళని ఢీకొట్టి మళ్ళీ 1994లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈరోజు లోకేష్ గారి యువగలం పాదయాత్ర ద్వారా ఏ విధంగా అయితే పాత్ర పోషించారో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా 1989 నుంచి 94 వరకు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండేటప్పుడు ఎన్టీ రామారావు గారికి అండగా నిలబడుతూ పార్టీలో క్యాడర్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలో ఒక నూతన స్ఫూర్తినిస్తూ 1994లో అఖండ విజయాన్ని ఈ రోజు మనం చూసాం. 175 సీట్లలో 164 సాధించడం. ఆ రోజుల్లో 294లో 216 సీట్లు తెలుగుదేశం పార్టీ కంటెస్ట్ చేసిన 250 సీట్లు 216 సాధించడం అనేది ఒక రికార్డు ఆనాడులో.